సగశర్ల రైతుల లడాయి అయినా గురుకులాల పిల్లల తిప్పలైన కార్ పార్టీ లీడర్లు రంగంలోకి దిగి హ్యాండ్ పార్టీకి బ్యాండ్ బజాయించి అరుచుకుంటే గాని సర్కారు వెనుక పోకుండా అయింది. బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా జనాలు తలో తీరు మాటలు అనే వరకల్లా ఇవాళ గురుకుల స్కూల్ల షేకింగ్ కు సీఎం రేవంత్ బయలుదేరుతుండనే వరకల్లా కేటీఆర్ ఇగో ఇట్లా 4 మాటలు రాసుకొచ్చిండు. పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నా, క్లాసుల కంటే దావకాన్లలోనే ఎక్కువ గానొచ్చుకుంటా అరిగోసలు పడుతున్నా, రోజుకో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లల అమ్మా నాయనలు ఆగమైతున్నా గాని సర్కార్ పట్టించుకుంటలేదనుకుంటా గులాబీ పాటోలు గుస్సాయి బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా కాంగ్రెస్ సర్కార్ల మొత్తానికి చలనం వచ్చింది. ఇలా గురుకులాల చెకింగ్ల కానీ సీఎం రేవంత్ రెడ్డి పోతుండే వరకల్లా సర్కార్ కు సురుకులు అంటించుకుంటే ఎక్స్లైట్ల రాసుకొచ్చిండు కేటీఆర్. పాఠాలు చెప్పే తాన పాము కాట్లతోని పసిబిడ్డల పానాలు పోయినాయి. బీఆర్ఎస్ పాలనలా పిల్లలు ఎవరెస్ట్ ఎక్కితే ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్లెక్కిర్రు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల బల్లె సీట్ల కోసం పోటీ ఉంటుండే, కానీ ఏడాది కాంగ్రెస్ ఏలువడిలా దావఖాన్ల బెడ్ల కోసం పోటీ పడే కాడికొచ్చింది కథ. దొంగలు పడ్డ 6 నెలల కన్నట్టు ఇప్పుడు గురుకులాల బాట పట్టిర్రు. ఏదో ప్రతిపక్షాలు పబ్లిక్ ఒక తీరుగా తిట్టిపోస్తురు గాని ఏదో ఎట్టికి పోవుడు కాకుండా పిల్లలకు మంచి తిండి పెట్టియుర్రి. ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపుర్రి. కెమెరాల ముంగట హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె సప్పుడి నుండ్రి. మందిని వేసుకపోయి దండయాత్ర చేయకుర్రి, గురుకులాలన్న తిప్పలు తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల రాసుకొచ్చి సర్కారుకు సలహాలు ఇచ్చిండు కేటీఆర్. మరి విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ సారతాన్నే ఉన్నా గాని ఇంత పతర పలసగా అయ్యేటట్టు, గురుకులాల మీద వస్తున్న వార్తలు బంద్ అయ్యేటట్టు, పిల్లల తిప్పలు తీరేటట్టు రేవంత్ సార్ ఏమంత పనితనం చూయిస్తాడో చూడాలిగా. అమ్మయ్య, అల్లు అర్జున్ మొత్తానికైతే బయటకు వచ్చేసిండు. సినిమా యాక్టర్లు ఎంతో మంది అలా పొద్దుగాల అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసిపోయిరు. అయితే దీని మీద ఒక్కొక్కరు ఒక్క తీరులో మాట్లాడుతుంటే సర్కార్ తరపున మంత్రి సీతక్క ఏం మాట్లాడిందో ఇనురి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. అగో ఏం చట్టం, ఎక్కడి చట్టం అంటారా? మేం కాదుల్లా, మంత్రి సీతక్కనే అంటుంది ఈ మాట. చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. ఆ గది ముచ్చట. అల్లు అర్జున్ అరెస్ట్ మొత్తం చట్టపరంగానే జరిగింది. ఒక ఆడామె జీవి పోయింది కాబట్టే ఆయన మీద చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంది. అంతేగాని మేము ఎవ్వలం కూడా ఆయన విషయంలో జోక్యం చేసుకోలేదు. మాకు ఎవ్వలకు కూడా ఆయన మీద ఎసోంటి కక్ష లేదని మంత్రి సీతక్క అంటుంది. ఈ పాటికి అల్లు అర్జున్ అరెస్ట్ పంచాయతీలో అందరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి బన్నీని కలిసిపోతుంటే గట్లనే మీడియా ముంగట్టుకు వచ్చినప్పుడు ఏమైంది మేడం, అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీరేమంటారు అని అడిగితే సీతక్క గిట్ల జవాబు చెప్పింది. ఈ ముచ్చట ఇట్లుంటే ఎవరికి చెప్తురు మేడం మీ కథలు? అల్లు అర్జున్ కావాలనే మొన్న పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేపిచ్చిరు, మాకు తెలియదా మీ కథలు? మీరేమో ఇప్పుడు వచ్చి చట్టం చుట్టం అని మాట్లాడబట్టిర్రు. ఇన్నొద్దులేంది ఇన్ని దినాలకైనా అరెస్ట్ చేయవలసిన అక్కర ఏమొచ్చింది? ఇదంతా కావాలని మీ సర్కార్ పన్నిన కుట్ర. మీరు ఎంత దొక్కుదామని చూస్తే అంత పైకొస్తాడు మా హీరో, అది మా ఐకాన్ స్టార్ అంటే అని గల్లాలు ఎగిరేస్తుర్రు బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా. మళ్ళీ ఈ పంచాదికి ఈడికే పరద పడుతుందో లేకుంటే ఇంకా సాగుతుందో ముందు ఎరకైతుంది.